తుఫాను వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ బెంగళూరులో ఉన్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. జగన్ ప్రజా జీవితానికి పనికొస్తాడో రాడో ప్రజలే గమనించాలన్నారు. నష్టపోయిన రైతులను పరామర్శించకుండా 4 గోడల మధ్య కూర్చుని తమపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను జగన్ నట్టేట ముంచి ఇప్పుడు వారి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ప్రాణ నష్టం లేకుండా చేశామన్నారు. చంద్రబాబు సమర్థత, పనితీరు వల్లే అది సాధ్యమైందన్నారు మంత్రి పార్థసారథి. వాతావరణం చాలా పొడిగా ఉంది. ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేరు, మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, తనకు ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా, నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని విలువలతో కొన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో మీరు ప్రజలకు అండగా ఉండి వాస్తవాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నష్టపోయిన ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయాలి తప్పితే కేవలం 4 గోడల మధ్య కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనం చేస్తామని నేను